గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం దేవరపల్లి. ఆ ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే జాతర చాలా ప్రసిద్ధి. కాని ఆ జాతరలో ఒక విచిత్రమైన నియమం ఉంది. రాత్రి 12 తర్వాత నదివైపు ఎవరూ వెళ్లకూడదు. ఎందుకంటే అక్కడ వేణు అనే ఓ పడవవాడు తిరుగుతాడని గ్రామస్తులు నమ్మకం. 15 ఏళ్ల క్రితం వరదల్లో అతను తన చిన్న కూతుర్ని కాపాడుతూ నదిలో మునిగిపోయాడు. అప్పటినుంచి ప్రతి జాతర రాత్రి అతని పడవ నదిపై కనిపిస్తుందని, ఎవరు దగ్గరికి వెళ్తే వాళ్లు మాయమైపోతారని కథలు వినిపించేవి. అవి విన్న ప్రతిసారి అర్జున్ నవ్వేవాడు. ఇదంతా భయపెట్టడానికి చెప్పే కథలు అని తన స్నేహితులతో చెప్పాడు. ఆ రాత్రి జాతర చాలా సందడిగా జరిగింది. డప్పుల శబ్దాలు, రంగురంగుల దీపాలు, హాస్యాలు, పాటలు. కాని రాత్రి 12 అయ్యేసరికి ఒక్కసారిగా గాలి మారిపోయింది. జనం ఒక్కొక్కరిగా ఇళ్లకు వెళ్లిపోయారు. అర్జున్ మాత్రం తన స్నేహితులతో కలిసి నది దగ్గరకు వెళ్లాడు. పడవ దెయ్యం నిజమేనా చూద్దాం అని నవ్వాడు.